మీరు దూరం అయ్యాకే నాకు తెలిసింది మీరే నాకు ప్రాణమని. మీరు పక్కనున్నప్పుడు నాకు అస్సలు తెలియలేదు. ఏదైనా పోగొట్టుకున్నప్పుడే కదా దాని విలువ తెలిసేది. అలాగే మీరు నాకు. ఆపు! నువ్వు అవునంటే హక్ చేసుకుని కాదంటే పెక్ పోసుకునే టైప్ కాదు నేను. నువ్వు లేకుండా బతకాలని డిసైడ్ అయిపోయాను. డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపో. మీరు లేకుండా నేను బ్రతకలేనండి. నేను బతకగలను. పదే పదే గుర్తొస్తున్నారు. నేను నిన్నెప్పుడో మర్చిపోయాను. నేను మర్చిపోలేను. నా వల్ల కాదు. ఉంటే మీతో ఉంటాను. మీరు కాదంటే నేను వెళ్ళి చచ్చిపోతాను. చచ్చిపో. నీ వల్ల నేను చచ్చిపోయాను. నా మనసు చచ్చిపోయింది. నాకు నేనే బతకనప్పుడు నువ్వు బతుకుంటే ఏ చచ్చిపోతే వెళ్ళిపో. గెట్ అవుట్ ఫ్రమ్ మై లైఫ్. అమ్మా, ఇప్పుడు గాని నేను లోపలికి వెళ్తే జరిగేది అదే. నేను పట్టుకోవాల్సింది ఈయన కాళ్ళు కాదు, ఇంకొకరి కాళ్ళు. నన్ను క్షమించండి జయజీ. అయ్యో, ఏంటమ్మా ఇది? పైకిలే. లేదు, నేను ఘోరమైన తప్పు చేశాను. మీ పట్ల మహాపరాధం చేశాను. మీరు క్షమించనని చెప్తే తప్ప నేను లేవను. పిచ్చి తల్లి, మేము నిన్ను క్షమించడం ఏంటమ్మా? పైకిలే. నాకు తెలుసు, నేను మిమ్మల్ని అనరాని మాటలతో బాధ పెట్టాను, అవమానించాను, మహాపాపం చేశాను. మీరు నన్ను క్షమిస్తే తప్ప నా పాపానికి నిష్కృతి లేదు. మిమ్మల్ని అందరినీ వదిలేసి ఈ 2 రోజులు నరకం నరకం అనుభవించాను. ప్రతి క్షణం మీరు గుర్తొచ్చి నేను చేసిన నేరాన్ని గుచ్చి గుచ్చి చెప్పాయి. వెంటనే నేను తిరిగి వచ్చానండి. మీరందరూ కాదంటే నేను చచ్చిపోతాను, అవునంటే కనీసం ఏంటి పని మనిషిగా అయినా ఉంటాను. పైకిలే. ఏంటమ్మా మాటలు? నువ్వు చచ్చిపోవడం ఏంటి? ఏంటి మహాలక్ష్మివమ్మా నువ్వు? పని మనిషివి కాదు. నువ్వు తిరిగి రావడమే మాకు ఆనందంగా ఉందమ్మా. ఈ 2 రోజులు నువ్వు ఎప్పుడొస్తావని మేమెంతగానో ఎదురుచూశాం. అవును తల్లి, ఏడవకో. పిల్లలు తప్పులు చేస్తారు, పెద్దలు క్షమిస్తారు. తెలిసి తెలియక నువ్వన్న మాటలకు మేమేం బాధపడటం లేదు. బావుందమ్మమ్మా, చాలా బావుందన్నయ్యా. మనల్ని కాదని వెళ్లిపోయిందాన్ని మన్నిస్తున్నారు, చీ కొట్టి వెళ్ళిందాన్ని చేరదీసి అక్కును చేర్చుకుంటున్నారు. మహా బాగుంది. ఏ మీ కూతురు తప్పు చేస్తే మీరు క్షమించరా వదినా? మా అమ్మాయి ఇలాంటి తప్పు చేసుంటే ఈ పాటికి నరికి పోగులు పెట్టుండేవాళ్ళం అమ్మా. అంతేగాని పరువు తీసిన దాన్ని ప్రాణాలతో ఉండనిచ్చేవాళ్ళం కాదు. తప్పులు అందరూ చేస్తారు బావా. చేసిన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపం పొందిన వాళ్లను క్షమించడంలో తప్పే ఉంది? క్షమించడానికి తను చేసింది చిన్న తప్ప అన్నయ్య? నా మేనల్లుని ఎంతగా అవమానించింది, ఎంతగా బాధ పెట్టింది. మొహం మీదే వాడంటే ఇష్టం లేదని, ప్రేమ లేదని, బలవంతంగా పెళ్లి చేసుకున్నానని, కలిసి కాపురం చేయలేనని చీకొట్టి వెళ్లిపోయిందే. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని తిరిగొచ్చింది? తన ఫ్రెండ్ ఫాతిమా చనిపోయిన బాధలో అలా అందేమో. ఇప్పుడంటే సరిపోయింది. ఇంతకు ముందు ఆ బుద్ధి ఏమైందమ్మా? ఇప్పటి వరకు వాళ్ళ మొదటి రాత్రే జరగలేదు. మరే
మనందరి ముందు ప్రేమున్నట్టు రాసుకు పుసుకు తిరిగి గదిలో వండి పస్తులు పెట్టి నేలపై పడుకోబెడుతుందా? నా మేనల్లుడు మంచోడు కాబట్టి ఈవిడి గారిని ఇన్నాళ్లు భరించాడు. అదే ఇంకోడైతే ఏనాడో మెడపట్టి బయటికి గెంటేసి వీడాకులిచ్చుండేవాడు. ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి? జై నిత్య విడిపోవాలనా? వాళ్ళ వాలకం మాటలు చూస్తుంటే అలాగే ఉంది బామ్మగారు. నిత్య వెళ్లిపోతే వాళ్ళ స్వప్నని ఇంటి కోడల్ని చేద్దాం అనుకుంటున్నారేమో. అవునదినా, నా కూతుర్ని ఇంటి కోడల్ని చేద్దాం అనుకున్నాను, కాని మీరు పండించారా? లేదే, పరాయి పిల్లే కావాలన్నారు. తన వల్ల మన పరువు పోయింది. వ్యాపారంలో 10వ స్థానానికి పడిపోయాం. జైకి మనశ్శాంతి లేదు. ఇంట్లో ఎవ్వరికి సరిగా తిండి తిప్పలు లేవు. ఇంకా తనే కావాలంట కోడలిగా. ఇప్పటికీ ఎప్పటికీ నిత్య ఈ ఇంటి కోడలు. తనేమి ఈ ఇంటి పరువు తీయలేదు. తన వల్ల మన ఆస్తి పోలేదు. ఇకపై నిత్య ఈ ఇంటి కోడలనే విషయాన్ని గుర్తు పెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని తన గురించి మాట్లాడండి. కాల్లో ముళ్ళు గుచ్చుకున్నా ఆ ముళ్ళుతోనే మేము నడుస్తామంటే దానికి మేమేం చేస్తాం? నొప్పిగా ఉంటుందని చెప్పాం, వినకపోతే మీ ఇష్టం. అవును, అయినా మాకే నష్టం. వెనకటికి ఒక కుక్క చెత్త కుప్పలో దొరికిన ఎముకను నములుతూ ఆ ఎముక వల్ల తను పళ్ళు కదిలి రక్తం వస్తుంటే ఎముక రక్తమే అనుకుని నొప్పిగా ఉన్న నవిలిందంట. అలా ఉందండి వీళ్ళ వరస. చంద్రిక, ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతోందా? ముందు మీరేం చేస్తున్నారో అది అర్థం చేసుకోండి బావా. పద చంద్రిక. పదండి, కోడలంట కోడలు. నువ్వు వాళ్ళ మాటలేం పట్టించుకోకమ్మా. ఈ ఇంటి కోడలిగా నీ స్థానం శాశ్వతం. నువ్వు తిరిగి వచ్చినందుకు మా అందరికీ ఆనందంగా ఉంది. కాకపోతే నీ పట్ల జై కాస్త అసంతృప్తిగా ఉన్నాడు. వాడి కోపాన్ని చల్లార్చాలి నువ్వు. మీ ఆశీర్వాదాలు అండదండలు ఉంటే ఆయన నన్ను తప్పకుండా క్షమిస్తారు జేజీ. పైకిలే. ఏం కాదు కదా జనార్దన్. వర్రీ అవ్వకండమ్మా. కల్పన వేసిన ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. తిరిగొచ్చిన తొలి రోజే తొలి రాత్రి అంటే ఆయన ఏమంటారో ఏమో అత్తయ్యా. ఏం కాదమ్మా, చూపులతో మొదలయ్యే ప్రేమ మనసుల కలయికతో పరిపూర్ణం అవుతుంది. మూడు ముళ్లతో మొదలయ్యే పెళ్లి 3 రాత్రులతో సంపూర్ణం అవుతుందమ్మా. ఎలా ట్రైనింగ్ ఇస్తుందో చూడండి. అదసలు అత్తేనా ఆడదేనా? కోడల్ని పాల గ్లాసుతో గదిలోకి పంపితే కొడుకు కోపం చల్లారుతుంది అనుకుంటుందేమో. ఏంటి అందరూ అలా ఉన్నారు? మీకు నిన్నే చెప్పే కదా, ఈ ఇంట్లో ఒకరు లేకపోయినంత మాత్రాన మనం ఆనందంగా ఉండలేమా? ఉంటాం, ఉండాలి. మా ఆనందం సంగతి దేవుడెరుగు. ముందు నీకు మనసంత ఉంటుందో లేదోనని. ఆఫ్ కోర్స్ ఐఎమ్ హ్యాపీ అత్తయ్య. వెళ్ళి భోంచేయి. నేను ఆఫీస్లో చేసిన డాడీ, మీరు తినేయండి. గుడ్ నైట్ జీజీ. జై వచ్చినట్టున్నాడమ్మా. భోజేషు మాత శయనేషు రంభ అని భర్త భార్యలో అమ్మ ప్రేమని
ఆనందపు సుఖాల్ని కోరుకుంటాడు. జయకోపం చల్లారటానికి ఇప్పటి వరకు మీ మధ్య జరగని కలయికే దగ్గరదారి. రామ్మా. బామ్మగారు ఆశీర్వాదం తీసుకోమ్మా. ఈ ఇంట్లో నీకెలాంటి అవమానం జరగకూడదని దీవిస్తున్నానమ్మా. బావుందమ్మమ్మా. తను జైని అవమానించొచ్చు, తనకి మాత్రం అవమానం జరగకూడదా? కాపురం కాదనుకుని వెళ్లిపోయిన కోడల్ని బాగానే దీవిస్తున్నారు. నిత్యస్థానంలో స్వప్నం ఉన్నా ఇలాగే ఆదరిస్తారు బావా. అనుబంధాలను పెంచుకోవాలి కాని అడ్డుగోడలను కట్టకూడదు. వెళ్ళమ్మా. వెళ్ళమ్మా. నిద్ర వస్తుంది, పడుకోవడం బెటర్. మళ్ళీ లైట్ ఎవరు వేశారు? ఏయ్, నువ్వేంటి ఇక్కడ? ఇక్కడ అంటే? మళ్ళీ ఎందుకు వచ్చావు? అయ్యో రామా, నేనెక్కడికి వెళ్ళాను? ఏంటి వేషాలు వస్తున్నావా? ఇది వేషం కాదండి, మన తొలి రాత్రి. అందుకే తెల్ల చీర, మల్లెపూలు, పాల గ్లాస్తో వచ్చాను. మన తొలి రాత్రి ఏంటి? అసలు ఎవరు నువ్వు? అలా అంటారేంటండి? నేను మీ భార్యను. ఎవరు చెప్పారు? మీరు నా మెళ్ళో కట్టిన తాళి. అది తాళి కాదు, తాడు. తప్పు, అలా అనకూడదు. అలా అన్నది నువ్వే. ఏదో తెలియకన్నాను. తెలిసి నేనంటున్నాను, నువ్వు నాకు పనికిరావు. నాకు నువ్వేమీ కావు. వెళ్ళిపో. నేనెక్కడికి వెళ్ళను. నాకు మీరు తప్ప ఎవ్వరూ లేరు. ఏయ్, నీకు మీ మామ ఉంది కదా, అక్కడికి వెళ్ళు. పెళ్ళ ఎవరికే తల్లండి. తాలి పడ్డాక అన్నీ భర్తే. అది ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? కాదు, ఇప్పుడు బుద్ధొచ్చింది. ప్లీజ్ అండి, నన్ను క్షమించండి. నిన్ను క్షమించి నా పక్కన పెట్టుకునేంత టైం తీరిక నాకు లేవు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఉహుం, వెళ్ళను. మీరు అవునన్నా కాదన్నా మీరు నాకు పతి, నేను మీకు పత్ని. ఇదిగోండి, ఈ పాలు తాగితే पति और पत्नी का बीच में कुछ कुछ होता है. అవునా? అయితే పాలిటివు. అమ్మయ్యా, నాకు తెలుసండి, మీరు చాలా మంచి వాళ్ళని తెలుసు. తీసుకోండి. అయ్యో, ఒక్క నిమిషం. అప్పుడే పాలు తాగేయకండి. ముందు మీ కాళ్ళకి నేను దండం పెట్టాలి. నన్ను ఆశీర్వదించండి.
పైకి లే బంగారం. బంగారం అన్నారా నన్ను? మా ఆయన బంగారం. ఇప్పుడు సగం పాలు మీరు తాగి సగం నాకివ్వండి. షూర్. ఈ పాలు నోటి పాలు కావు, నేల పాలు. ఇది నీకు నాకు మధ్య అడ్డు గీత. ఈ గీత దాటి ఎప్పటికి నిన్ను లోపలికి రానివ్వను. జీవితాంతం మన మధ్య ఈ అడ్డు గీత ఉంటుంది. లక్ష్మణుడు గీసిన గీత దాటితే సీత పరిస్థితి ఏమైందో, నేను గీసిన గీత దాటొస్తే నీ పరిస్థితి అదే అవుతుంది. ఏంటండి మీరనేది? ఆ రాముడు సముద్రాన్ని దాటి సీతమ్మ కోసం వెళ్తే మీరు పాలతో చిన్న గీత గీసి దాన్ని నన్ను దాటుదంటారా? ఇది చిన్న గీత కాదు, మన మధ్య ఎప్పటికీ చెరగని గీత. పాలే కదండి, తుడిస్తే చెరిగిపోవే ఏంటి? తుడిచి చూడు. చూస్తాను. మనసుకు మనసు తెలిసే, మాటతో మాట కలిసే, అడుగులు అడుగు నడిచే, నిదురే నిదుర మరిచే. అరే ఇలా ఇలా ఇరుకున పడితే ఎలా? సరేలే ఇదే ఇదే వయసుకు సహజం కదా. తొలిసారిగా తన ధ్యాసలో తన కిందులే ఆవుగా, సరికొత్తగా తన దారిలో తిరిగావులే వింతగా. గిల్లేస్తుందా తొంటరి ప్రాయం నిన్నే నమ్మదిగా. నిన్నేస్తుందా ఊగి ఊపిరి కుక్కిరి బిక్కిరిగా. దొంగ సచ్చినోడు. ఏయ్, ఇంకొకసారి ఇలాంటి వేషాలు వేయాలని చూడకు. నన్ను కిందకి తోసింది చాలక మళ్ళీ నావే వేషాలంటారా మీరు? మిమ్మల్ని ఏయ్, ఏంటి మీదకి వస్తున్నావు? నన్ను టచ్ చేసావనుకో. ఏం చేస్తారు? ఏం చేస్తారు అని. నా జోలికొస్తే నీ పరిస్థితి కూడా ఇంతే.